అండ్ వాళ్ళ బ్రదర్ సిస్టర్. సో వీళ్ళేంటి, వీళ్ళ బ్రదర్ సిస్టర్ డైలీ స్కూల్కి వెళ్ళేవారు, వాళ్ళ మమ్మీ డాడీ చెప్పిన మాట వినేవారు, బాగా చదువుకొని ఉండేవారు. ఓకేనా. సో వీళ్ళు ఒక అపార్ట్మెంట్లో ఉంటారనమాట. సో వీళ్ళ ఆపోజిట్ ఒక అపార్ట్మెంట్, అర్థమవుతుంది కదా, మేబీ రూమ్ అనుకోండి. సో అపార్ట్మెంట్ పక్కన ఇంకొక బ్లాక్ ఉందన్నమాట, ఇంకొక రూమ్ ఉంది అక్కడ, అపార్ట్మెంట్ ఉంది. సో వీళ్ళు ఎలాగ ఒక ఫ్యామిలీ అక్కడ ఉంటున్నారో అలానే ఒక కొత్త ఫ్యామిలీ వచ్చిందన్నమాట. ఓకేనా. సో వీళ్ళకి ఎలా డాడీ ఉన్నారు, అలానే ఆయనతో కూడా ఒక అంకుల్ ఆంటీ, అంకుల్ ఆంటీ వాళ్ళ పిల్లలు ఉంటారన్నమాట. సో ఓకే, వినాలి అందరు ఇక్కడ. ఓకే. సో అంకుల్ వీళ్ళు పక్కన వచ్చి ఉన్నారు కదా. సో 2-3 డేస్ అలా మాట్లాడుతూ ఉండగా వాళ్ళు వీళ్ళకి పరిచయం అయ్యారనమాట. ఓకేనా. ఆ అంకుల్ వీళ్ళ డాడీ ఫ్రెండ్స్ అయిపోయారు, గుడ్ ఫ్రెండ్స్ అయిపోయారు. ఏమయ్యారు? ఓకే. సో అంకుల్ ఏం చేసేవారంట, సో అంకుల్కి పిల్లలంటే చాలా ఇష్టం అంట అంకుల్కి. ఓకేనా. సో చిన్నపిల్లలన్నా చాలా ఇష్టం అనమాట అంకుల్కి. అంకుల్ ఏం చేసేవారు, డైలీ వీళ్ళతో ఆడుకునేవారు అనమాట. పింకీతో పింకీ అంటే బాగా ఇష్టం అంట అంకుల్కి. ఓకేనా. సో పింకీతో బాగా ఆడుకునేవారు. అప్పుడు ఏం చేసింది పింకీ, సరే దీన్ని కూడా మా డాడీలానే ఉన్నారు కదా అని చెప్పేసి నేను మా డాడీతో ఎలా ఉంటానో అతనితో కూడా అలానే ఉంటాను అనుకుంది. బట్ యాక్చువల్గా ఎలా ఉండొచ్చా, అంకుల్ మనకి అంటే జస్ట్ తెలుసు అంతే, కానీ ఎలా ఉండొచ్చా మనము? మన డాడీ అంకుల్ ఒకటేనా? కాదు కదా. మన అన్నయ్య బయట వేరే అన్నయ్య వాళ్ళు ఒకటేనా? సో ఏం చేయాలి అప్పుడు పింకీ, ఏం చేయాలి, కొంచెం లిమిట్లో ఉండాలి. ఓకేనా. సో అంకుల్ మనతో ఎలా మాట్లాడాలి, నార్మల్గా మాట్లాడాలి. అంకుల్ ఏం